PR7 మీడియాకి స్వాగతం. సీతారామరాజు జిల్లాలో మొత్తం మనకు 22 బంక్ అవుట్లెట్స్ ఉన్నాయి. అందులో పెట్రోల్ మరియు డీజిల్ మనకు సఫిషియెంట్ క్వాంటిటీ ఉన్నాయి. అండ్ మనం పెట్రోల్ మరియు డీజిల్ సప్లై ఎక్కడెక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నాయో అదని కూడా ఇమీడియట్గా రిజాల్వ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ సేల్స్ ఆఫీసర్స్ కూడా అప్పుడప్పుడు మనకు జిల్లాకు రిపోర్టింగ్ ఇవ్వడానికి కూడా మనం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ కూడా డ్రైఅవుట్ సిచ్యువేషన్ రిపోర్ట్ అవ్వలేదు 22 అవుట్లెట్లు కూడా. సో ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అలాగే పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అందరితో కలిసి మన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ పెట్టాం. అన్ని నంబర్స్ కూడా అందరికీ తెలియజేశాం. సో ఈ కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంది ఆ కంట్రోల్ రూమ్లో తెలియజేయచ్చు. అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకొని ఇష్యూని కూడా రిజాల్వ్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మనకు సప్లై చేస్తున్నారు. అండ్ పెట్రోల్ బంక్ అవుట్లెట్స్లో కూడా మనకు పెట్రోల్ అండ్ డీజిల్స్ ఉన్నాయి. ఎక్కడైనా సప్లై కన్స్టెంట్స్ ఉన్నాయి కూడా ఇమ్మీడియట్గా అది మనం రిజాల్వ్ చేస్తున్నాం. సో పబ్లిక్ అందరికీ కూడా మనం కోరుకున్నది ఏమంటే ఎవరు కూడా వాళ్ళకి అవసరమైన పెట్రోల్ మరియు డీజిల్ మాత్రమే కొనాలి. ఎవరు పానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కంటైనర్స్ కూడా ఎవరికి ఇవ్వకూడదు, కంటైనర్స్లో ఎవరు బై చేయడానికి ఇవ్వకూడదు అని ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అండ్ బ్లాక్ మార్కెటింగ్ హోర్డింగ్ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఫ్యూల్ స్టేషన్కి మార్నింగ్ నుండి ఇప్పుడు ఈవినింగ్ కల్లా వాళ్ళు మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిన దాంట్లో ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిన ఎక్కడైనా లూజ్గా బాటిల్స్లో కానీ డ్రమ్స్లో ఆయిల్స్ ఇవ్వకూడదు. ఎవరైనా ఫ్యూల్ స్టేషన్ వాళ్ళు ఇలాగా పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా యాక్షన్ అవుతున్నాయి. ప్రజలను కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎందుకంటే మన జిల్లాలో ఇప్పుడు మీరు అడిగిన జిల్లాకి డిమాండ్ మనకి డీజిల్కి చూస్తే యావరేజ్ సేల్స్ మనకి జిల్లాలో 50 కిలోలీటర్స్ ఉన్నాయి. అండ్ పెట్రోల్కి 34 కిలోలీటర్స్ యావరేజ్ సేల్స్ మనకి డైలీ బేసిస్లో చూస్తే. సో ఈ క్రమంలో మన జిల్లాలో సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మార్నింగ్లో ఒక పెట్రోల్ బంక్లో డీజిల్ లేదు అది మీరు రిపోర్ట్ చేసిన అది కూడా వాళ్ళు లేట్గా ఇండెంట్ పెట్టారు. సో కాబట్టి అది వాళ్ళకి ఈరోజు రాత్రి కల్లా వాళ్ళకి స్టాక్ వచ్చేస్తున్నాయి. సో ఆ పెట్రోల్ బంక్కి కూడా డీజిల్ మాత్రమే డ్రై అవుట్ అయినా అది కూడా ఈ రాత్రి కల్లా వచ్చేస్తున్నాయి. రెండో విషయం మీరు అడిగిన బాటిల్స్లో కొంతమంది ఇప్పుడు దాకా విలేజెస్లో సేల్స్ చేసేవాళ్ళు. సో ఫార్ ఫ్లేస్ విలేజెస్లో జరిగిన ఇప్పుడు దాకా బట్ ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ ఈ మనకి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన నిర్దేశ ప్రకారంగా ఇప్పుడు జిల్లా పోలీస్ అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్స్ జాయింట్ టాస్క్ ఫోర్స్ అన్ని పెట్రోల్ బంక్స్కి విజిట్ చేసి అక్కడే ఎవరైనా ఇలాగా లూజ్గా ఆయిల్ సేల్స్ చేస్తే ఖచ్చితంగా పెట్రోల్ బంక్ వాళ్ళపైన కూడా అదేవిధంగా బాయర్ పైన కూడా కఠిన చర్యలు జరుగుతున్నాయి. సో మీడియా బంధువులతో ఒక రిక్వెస్ట్ ఉన్న అందరూ మీ పబ్లిక్ని ఇన్ఫార్మ్ చేసి మన జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ సఫిషియెంట్ క్వాంటిటీలో ఉన్నాయి. ఎవరిని అన్నెసెసరీగా అక్కడలాగా పానిక్ బాయింగ్ అవసరం లేదు. ముఖ్యమైన మనకి స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా భారత రాష్ట్రం గవర్నమెంట్ కూడా మనకి ఈ సప్లైస్ ఆఫ్ ఫ్యూల్ కోసం ఆల్రెడీ అన్ని ఎఫర్ట్స్ ఆల్రెడీ వాళ్ళు చేశారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ కూడా ఈ పరిస్థితి మళ్ళాగా రావడానికి మనకి ఛాన్సెస్ లేదు. ఓన్లీ ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్ తరఫున వాళ్ళకి సప్లై కన్స్ట్రెయిన్స్ని వాళ్ళు ఇప్పుడు రిజాల్వ్ చేస్తున్నా ఆ సప్లై కన్స్ట్రెయిన్స్ రిజాల్వ్ అయినా లోపల ముఖ్యమైన మనకి ఈరోజు సీఎం గారు కూడా కాన్ఫరెన్స్లో ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీస్తో మాట్లాడి జరిగిన. సో మార్నింగ్ కల్లా అన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ సమస్య పూర్తిగా సాల్వ్ అయిపోతున్నాయి. జిల్లాలో ఆల్రెడీగా ఈ సమస్య ఎక్కువగా ఎక్కడైనా జరగలేదు. ఓన్లీ 1 or 2 ఫ్యూల్ స్టేషన్స్ అది కూడా వాళ్ళు లేట్గా ఇండెంట్ పెట్టిన కారణం జరిగిన ఇది కూడా రిజాల్వ్ అయిపోతున్నాయి. బట్ మీరు చెప్పిన ఎవరైనా లూజ్గా పర్చేస్ చేసినా లూజ్గా సేల్స్ చేసినా దీనిపైన ఖచ్చితంగా పోలీస్ తరఫున